మీరెప్పుడైనా పకోడీలతో కర్రీ ట్రై చేశారా? ఒక్కసారి ఇలా పకోడీలతో పులుసు పెట్టండి. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటది. చూడ్డానికైతే చికెన్ కర్రీ లాగే ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసేసి కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసేసి అది కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఇంకా తర్వాత ముందు రోజు నేను తయారు చేసుకున్నాను అనమాట ఈ పకోడీలు. వర్షం పడుతుందని మా హస్బెండ్ చేయమంటే చేశాను. ఆ మిగిలిపోతుంటే నెక్స్ట్ డే సంగట్లోకి పెడుతున్నాను. ఈలోపు నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండబ్బా. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి చింతపండు రసం కూడా వేసేసేయండి. ఆ చింతపండు రసం వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పకోడీలు ఉన్నాయి కదా, ఆ పకోడీలు కూడా వేసేసి ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. నాకు కన్సిస్టెన్సీ కొంచెం తిక్కగా కావాలని చెప్పి శనగపిండిలో కొంచెం వాటర్ వేసి వేస్తున్నాను. ఆ తర్వాత గరం మసాలా కూడా వేయండి. ఇది నేను సంగట్లో కానీ ఇలా చేశాను.